ఒక మంచి కథ. ఆ దైవం హనుమంతునికి కూడా శనికాలం దాపరించింది. వారణవీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనేశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనేశ్వరుడు రాముని వద్దకు వెళ్ళి, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతిని అడిగాడు. నన్నెందుకు అనుమతి అడగడం? నీ విధిని నీవు చెయ్యని అన్నాడు రాముడు. హనుమంతుని వద్దకు వెళ్ళి, శని, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అని అన్నాడు శనేశ్వరుడు. నేను రామకార్యంలో నిమగ్నమైనాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు శనీశ్వరుడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు. 7.5 వారాలు అంటూ కాలప్రణామం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు 7 క్షణాలు కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాలంలో ప్రవేశించనా అని అడిగాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాలు అవసరమన్నాడు. నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనేశ్వరుడు. ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనేశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెడుతున్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనేశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. సరే, చివరకు నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనేశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనేశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు. ఆ బండరాల బరువును మోయలేక శనేశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనేశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనేశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతిథుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒక పరుగు పెట్టాడు శనేశ్వరుడు. హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిశ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనేశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకోలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. జై శ్రీరామ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.